నమస్కారం. మనందరి మొబైల్ ఫోన్లల్లో ఒక ఆసక్తికరమైన, బహుశా కొంచెం కంగారు పెట్టే విషయం జరగబోతోంది. అదేంటో, దాని వెనుక ఉన్న అసలు కారణమేంటో, అలాగే మన దేశ విపత్తు నిర్వహణ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఈ ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. ఈ అలర్ట్ వెనుక ఉన్న టెక్నాలజీ ఎలా పనిచేస్తోంది, అసలు ఈ సిస్టమ్ ఎందుకు పుట్టుకొచ్చింది అనేది మనం ఇప్పుడు డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఇక అసలు విషయానికొస్తే, మీ ఫోన్ సైలెంట్లో ఉన్నా లేదా డు నాట్ డిస్టర్బ్ మోడ్లో ఉన్నా సరే, అకస్మాత్తుగా ఒక పెద్ద సైరన్ మోగడం గ్యారంటీ. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ? అసలు మనం వద్దనుకున్నా సరే ఈ ఫోన్లు ఎందుకిలా అరుస్తాయి, దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమేంటి అనేదే ఇప్పుడు మనం తెలుసుకోబోయే అసలు పాయింట్. మే 2, 2026 ఈ తేదీ కేవలం క్యాలెండర్లో ఒక రోజు మాత్రమే కాదు, మన దేశ విపత్తు నిర్వహణ చరిత్రలో ఒక కీలకమైన రోజు. ఎందుకంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు, అలాగే సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారు కలిసి ఈ సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్ అనే సరికొత్త టెక్నాలజీని అధికారికంగా ప్రారంభించి దేశవ్యాప్తంగా లైవ్ టెస్టింగ్ చేయబోతున్న రోజు ఇది. రేపు మీ మొబైల్ స్క్రీన్ మీద ఒక ఫ్లాష్ మెసేజ్ కనిపిస్తుంది. అది ఇంగ్లీష్తో పాటు మన స్థానిక భాషల్లో కూడా ఉంటుంది. అందులో ఏముంటుందంటే, పౌరులకు విపత్తు హెచ్చరికలు పంపడానికి భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో సెల్ బ్రాడ్కాస్ట్ని ప్రారంభిస్తోంది అని రాసుంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న మినహాయింపు ఉంది. సరిహద్దు ప్రాంతాలు, ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో తప్ప దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఈ టెస్టింగ్ జరుగుతోంది. ఒకేసారి ఇన్ని కోట్ల ఫోన్లకు మెసేజ్ పంపితే సిస్టమ్ ఎంత వేగంగా పనిచేస్తుందో చెక్ చేయడానికి ఈ మెగా టెస్టింగ్ అన్నమాట. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం లోపు ఎప్పుడైనా ఈ అలర్ట్ రావచ్చు. సో మనం చెయ్యాల్సిందల్లా ఒక్కటే, అస్సలు పానిక్ అవ్వకూడదు. ఇది కేవలం ఒక టెస్ట్ మాత్రమే. ఇంట్లో ఉన్న వృద్ధులకు, చిన్నపిల్లలకు ఈ పెద్ద సౌండ్ వినిపిస్తే భయపడతారు కాబట్టి ముందే వాళ్లకి ఈ విషయం చెప్పేయండి. స్క్రీన్ మీద మెసేజ్ రాగానే అక్కడ ఉన్న ఓకే బటన్ క్లిక్ చేస్తే చాలు, ఆ సైరన్ వెంటనే ఆగిపోతుంది. సింపుల్. అసలిదంతా మామూలు ఎస్ఎంఎస్ ద్వారా పంపొచ్చు కదా, ఈ కొత్త సిస్టమ్ ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. అక్కడే ఉంది అసలు మ్యాజిక్. 1984లో స్థాపించబడిన మన సొంత సీడాట్ సంస్థ ఈ టెక్నాలజీని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేసింది. మామూలు ఎస్ఎంఎస్ అయితే నెట్వర్క్ రద్దీ ఉంటే ఆగిపోతుంది. కానీ ఈ సెల్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్ అలా కాదు. ఇది నేరుగా రేడియో వేవ్స్ ద్వారా పనిచేస్తుంది. అంటే రేపేదైనా పెద్ద విపత్తొచ్చి మొబైల్ టవర్లు పనిచేయకపోయినా, నెట్వర్క్ పూర్తిగా జామ్ అయిపోయినా సరే, ప్రాణాలు నిలబెట్టే ఈ మెసేజ్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఫోన్కి చేరితీయతుంది. ఇదొక రియల్ గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. అయితే ఈ టెక్నాలజీ ఏదో గాల్లోంచి ఊడిపడలేదు సుమా. ప్రపంచవ్యాప్తంగా అత్యవసర సందేశాలను ఎలా పంపాలి అనే దానికి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉందన్నమాట. దాన్నే సిఏపి అంటే కామన్ అలర్టింగ్ ప్రోటోకాల్ అంటారు. ఈ ఫార్మాట్ని సాక్షాత్తు జెనీవాలోని ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అంటే ఐటియు కూడా అధికారికంగా గుర్తించింది. సో మన సిస్టమ్ కూడా ఈ గ్లోబల్ స్టాండర్డ్స్ని ఫాలో అవుతుందన్నమాట. మరి ఈ అలర్ట్లన్నీ ఎక్కడ్నుంచి వస్తాయి? ఇక్కడే సాచెట్ అనే పోర్టల్ ఎంట్రీ ఇస్తుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్లు ఈ సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ని రన్ చేస్తారు. వాతావరణ శాఖ, ఐఎండీ, సముద్ర అధ్యయన సంస్థ ఐఎన్సిఓఐఎస్ లాంటి వాళ్ల దగ్గర్నుంచి ఎప్పటికప్పుడు లేటెస్ట్ డేటాని తీసుకుని ఎక్కడైనా ప్రమాదముంటే వెంటనే ఈ సాచెట్ సిస్టమ్ ద్వారా మనందరికీ క్షణాల్లో ఆటోమేటిక్గా అలర్ట్స్ వచ్చేస్తాయి. సరే, టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు దీని వెనకున్న పెద్ద వ్యవస్థ గురించి చూద్దాం. ఈ విపత్తు నిర్వహణ అనేది ఎంత పకడ్బందీగా ఉంటుందంటే, జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి గారు ఎన్డీఎంఏకి చైర్మన్గా ఉంటారు. అదే రాష్ట్ర స్థాయికొస్తే ముఖ్యమంత్రి గారు, ఇక జిల్లా స్థాయికొస్తే జిల్లా కలెక్టర్ గారు దీనికి బాధ్యత వహిస్తారు. అంటే ఒక స్పష్టమైన, పటిష్టమైన చైన్ ఆఫ్ కమాండ్ పైనుండి కింద వరకు పనిచేస్తుందన్నమాట. కానీ కొంచెం ఆలోచిస్తే ఒక బాధాకరమైన నిజం ఏంటంటే, ఇంత పటిష్టమైన వ్యవస్థ ఏర్పడ్డానికి ఒక పెద్ద విషాదమే కారణమైంది. 2004లో వచ్చిన భయంకరమైన సునామీ మనందరికీ గుర్తే ఉంటుంది కదా. ఆ పెనువిషాదం తర్వాతే మన దేశానికి ఒక ప్రత్యేకమైన చట్టం ఉండాలని గ్రహించి 2005లో విపత్తు నిర్వహణ చట్టాన్ని తెచ్చారు. దాన్ని బేస్ చేసుకునే 2006లో ఎన్డీఆర్ఎఫ్ అనే ఒక స్పెషల్ రెస్క్యూ ఫోర్స్ పుట్టుకొచ్చింది. ఈ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ల నినాదమేంటో తెలుసా? ఆపద సేవా సదైవ్. అంటే విపత్తు సమయంలో ఎల్లప్పుడూ సేవలో ఉంటామని అర్థం. వినడానికే ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది కదూ.
మనమిందాక మాట్లాడుకున్న చట్టాలు, టెక్నాలజీలకి ఒక ప్రాణం పోసేది, ఒక మానవతా దృక్పథాన్ని జోడించేది ఈ సిబ్బందే. ప్రమాదం ఎంత పెద్దదైనా తమ ప్రాణాలను పణంగా పెట్టి వాళ్లు నిరంతరం మనల్ని రక్షిస్తుంటారు. ప్రస్తుతం మన దేశవ్యాప్తంగా ఇలాంటి అత్యంత నైపుణ్యమున్న స్పెషల్ ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లు 12 నుండి 16 వరకు ఎల్లప్పుడూ అలర్ట్గా ఉంటాయి. వాళ్లకి సపోర్టుగా మళ్లీ ప్రతి రాష్ట్రంలోనూ వాళ్ల సొంత అవసరాల కోసం ఎస్డీఆర్ఎఫ్ అంటే రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం కూడా ఉంటుంది. రెండూ కలిస్తేనే ఈ వ్యవస్థ ఇంత బలంగా నిలబడుతోంది. కొంచెం మన దేశం నుండి బయటకొచ్చి గ్లోబల్ లెవెల్లో చూస్తే ఈ విపత్తుల తగ్గింపు అనేది ప్రపంచం మొత్తానికి సంబంధించిన ఒక పెద్ద టార్గెట్. జపాన్లో జరిగిన ఒప్పందాల ప్రకారం మొదట్లో హ్యోగో ఫ్రేమ్వర్క్ ఉంటే ఇప్పుడు 2015 నుండి 2030 వరకు సెండై ఫ్రేమ్వర్క్ అమల్లో ఉంది. దీని మెయిన్ టార్గెట్ ఏంటంటే 2030 కల్లా ప్రపంచవ్యాప్తంగా విపత్తుల వల్ల చనిపోయేవాళ్ల సంఖ్యను భారీగా తగ్గించడం. మన దేశం కూడా కరెక్ట్గా ఇదే దారిలో నడుస్తోంది. ఇక పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవాళ్ల కోసం ఒక చిన్న క్విక్ ఫ్యాక్ట్ చెక్. 2001 గుజరాత్ భూకంపం తర్వాతే దేశంలో మొట్టమొదటి విపత్తు నిర్వహణ సంస్థ ఏర్పడింది. అలాగే మన దేశంలో విపత్తు నిర్వహణ పితామహుడు ఎవరు అంటే జేసీ పంతుగారు అని టక్కన చెప్పేయాలి. ఇకపోతే ఎన్ఐడిఎం హెడ్ క్వార్టర్స్ ఏమో న్యూఢిల్లీలో ఉంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అక్టోబర్ 13న ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిడక్షన్ జరుపుకుంటాం. ఈ పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడతాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఏ టెక్నాలజీ అయినా సరే గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలంటే స్థానికుల మద్దతు చాలా ముఖ్యం. అందుకే ఆపద మిత్ర అనే అద్భుతమైన స్కీమ్ ద్వారా మనలాంటి సాధారణ పౌరులకే వాలంటీరులుగా స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. అలాగే రాష్ట్రాల పరంగా చూస్తే ఉదాహరణకు తెలంగాణలో విపత్తుల కోసం రెవెన్యూ డిపార్ట్మెంట్ నోడల్ ఏజెన్సీగా ఉంటే వాళ్ళు వాతావరణ డేటా కోసం టీఆర్ఏసీ అనే స్థానిక రిమోట్ సెన్సింగ్ సెంటర్పై ఆధారపడతారు. దీన్ని బట్టి సెంట్రల్ టెక్నాలజీకి లోకల్ కోఆర్డినేషన్కి ఎంత గట్టి లింక్ ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఫైనల్గా ఒక్క విషయం ఆలోచించండి. రాబోయే ప్రమాదానికి మనుషులు అలర్ట్ అయ్యి ప్రాణాలు కాపాడుకోవడానికి మధ్యున్న ఆ చిన్న గ్యాప్ని ఈరోజు టెక్నాలజీ భర్తీ చేస్తోంది. అసలు విపత్తు సమయాల్లో ఖచ్చితమైన టైంకి వచ్చే ఒకే ఒక్క రేడియో వేవ్ అలర్ట్ ద్వారా ఎన్ని వేల ప్రాణాలను రక్షించవచ్చో కదా. భవిష్యత్తులో మన సివిల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంకెన్ని అద్భుతాలు చేస్తాయో చూడాలి. ఈ విశ్లేషణ మీకు కొత్త విషయాలను తెలిపిందని ఆశిస్తున్నాను. రేపు అలర్ట్ వచ్చినప్పుడు మాత్రం కంగారు పడకుండా జస్ట్ ఓకే బటన్ నొక్కండి. నమస్కారం.